ఇక మంత్రి తుమ్మలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల ఏ పార్టీలో ఉన్న కేవలం పదవులు అనుభవించారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. మంత్రిగా ఖమ్మం జిల్లాకి ఏం చేశారో తుమ్మల చెప్పాలన్నారు. రేవంత్ 5 ఏళ్ల సినిమాలో 3 ఏళ్లు గడిచిపోయాయన్న అజయ్ మరో 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ప్రతి ఆరోపణలకు సమాధానం చెబుతామన్నారు. ఏ అభివృద్ధి అయినా సరే మన ఖాతాలో ఉంది, మన జేబులోనే. అది ఎవరేం చేయని మేమే చేసినాం. ఏ పార్టీలో ఉన్నా మేమే చేసినాం. ఏ పార్టీలో ఉన్నా నువ్వు చేసింది మంత్రి పదవే కానీ ఖమ్మానికి ఏం చేయలే. ఖమ్మానికి మాత్రం 0 రాచకం అంతా మనం అంతా తినేసినామంట. 100 కోట్లు అంట. దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ రోజు ఏమన్నాడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను అది ఇది అనకుండా ఈయన కాసిం రజ్వీ ఏది రజాకారులకు నాయకత్వం వహించిన కాసిం రజ్వీ అని నా పేరు పెట్టి అయ్యా ఇవాళ నీ పక్కన నీ కొడుకు పక్కన ఉన్నోళ్లే అందరు భాయిలు ఉన్నారు, కాసిం రజ్వీలు ఉన్నారు. ఉన్నారా లేరా? పోయినసారి ఉన్నట్లయితే ఉన్నాం. తప్పకుండా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే హమ్. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. తప్పకుండా మీ గూగుల్ గుయ్యమనేలాగా సమాధానం చెప్తాం. ఎవరికి భయపడం మేము.